మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి టైం అయింది అన్నట్టు, ఎప్పుడెళ్ళావు? ఎప్పుడనగా వచ్చావు? అన్నట్టు ప్రభావతి మీనాని గయ్యాళి నోరేసుకొని మీద పడిపోయి మరీ అరిచేస్తుంది. ఇక అదే బాధతో మీనా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా రాలేదు అనైతే అనుకుంటూ బాలు ఉంటున్న గది దగ్గరకైతే వెళ్తుంది. అయితే వచ్చి ఉండడు. ఏంటి రోజు ఇదే టైంకి ఇక్కడ దుకాణం పెడతాడు కదా! ఈరోజు రాలేదేంటి అన్నట్టు వెనుదిరుగుతుంది. ఇంక ఎదురుగా బాలు వస్తాడు. డాష్ ఇచ్చినట్లు ఇద్దరు ఎదురు పడతారు. పూలగంప, సమయానికి వచ్చావులే కానీ 10 షాపులు తిరిగి నాకు నచ్చిన బ్రాండ్‌ని తెచ్చుకున్నాను. నువ్వేమనుకోకుండా ఒక సహాయం చెయ్యమ్మా బంగారం అనైతే చెప్తూ, మా అమ్మ పండక్కి పిండి వంటలు చేసింది కదా! వాటిలో ఏదైనా ఒక హాట్ ఐటెమ్ తీసుకొని రావా మంచింకి అనైతే అంటూ ఉంటే, హాట్ ఐటెమ్ సరిపోతుందా? లేకుంటే చేపలు ఇంకేమన్నా వేపుడు చేసి ఇవ్వాలనా? అనైతే అంటూ ఉంటే, ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నావు? నేనిప్పుడేం అడిగానని? హాటే కదా తెచ్చిమన్నాను అన్నట్టు బాలు అంటూ ఉంటాడు. ఒక పక్క నాకు కడుపు రగిలిపోతుంది. 20 ఏళ్లుగా ఉంటున్న ఈ ఇల్లు ఇప్పుడు నీ పుణ్యమా అంటూ ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. ఆ ఇంట్లో మా నాన్న జ్ఞాపకాలున్నాయి. ఇవేమీ పట్టనట్టు చక్కగా మందు తెచ్చుకొని దానిలోకి హాటు, స్వీటు అన్నట్టు మాట్లాడుతున్నావు. కొంచెం కూడా నీకు సిగ్గుగా అనిపించడం లేదా? అన్నట్టు బాలుని తిడుతూ ఉంటుంది మీనా. అయితే ఏంటిప్పుడు? ఏదో ప్రశాంతంగా మందు తాగుదామని అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఇంటికి రాగానే ఇంత గొడవ చేస్తున్నావు. ప్రశాంతతే లేకుండా చేస్తున్నావు. నేను గుట్టుగా అక్కడే తాగేసి రావాల్సింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా నీ మందు బాధే కానీ మా ఇంటి గురించి ఆ ఇంటి గురించి మాట్లాడుతున్నావు. అసలు నేను ఒకసారి చెప్పేది విను అన్నట్టు బాలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం సెట్ చేసిన విషయం అయితే చెప్పాలని బాలు చూస్తుంటే మీనా మాత్రం ఆవేశంతో అస్సలు వినిపించుకోదు. ఇక కోపంతో మందు బాటలు పగలగొడుతుంది. బాలు ఏమో కోపంతో చేయెత్తుతాడు. అప్పుడు ఇంకొక రభస. చూడు నా మీద చెయ్యెత్తే స్థితికి కూడా వచ్చావా నువ్వునైతే అంటూ ఉంటుంది మీనా. నేను ముందే చెప్పాను. ఇక్కడ ఉండకూడదు వెళ్ళు మందు తాగుతున్నాను అని. మందు తాగే చోట ఆడవాళ్ళు ఉండకూడదని నీకు పద్ధతిగా చెప్పాను. నువ్వు వింటున్నావా అన్నట్టు బాలు కూడా కోప్పడతాడు.